హలో నమస్తే, నేను అశోక్. ఏపీలో రాజకీయం వాడివేడిగా సాగుతుంది. ముఖ్యంగా ఐఏఎస్లు, ఐపీఎస్‌లకి సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రెడ్ బుక్‌లో రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. ఆ రెడ్ బుక్‌లో ఏవైతే పేర్లున్నాయో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తూ వస్తున్నామని చెప్పేసేసి ఇప్పటి ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి వైసీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. తాజాగా మరో అంశం ఏంటంటే బాలినేని ఇష్యూకి సంబంధించి రాజకీయంగా చర్చనీయాంశం జరుగుతుంది. ఆయన వైసీపీని వీడి జనసేనలోనో లేదంటే మరొక పార్టీలోనో జాయిన్ అవుతారంటే కూడా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే వైసీపీని ఒక్కొక్కరుగా వేడుతూ ఉండడంతో వైసీపీలో కొంత అగమ్యగోచర పరిస్థితి కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఆయన స్టామినా మినహా, ఆయనకు వచ్చేటువంటి ఫలితం మినహా బయటకు వచ్చినటువంటి పోరాడేటువంటి నాయకులు కూడా ఎవరు కనిపించట్లేదు. ఈ రోజు ఏపీ తాజా రాజకీయాలపైన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఈ ఐపీఎస్ కి సంబంధించిన అంశము, వాళ్ళ గత ప్రభుత్వం మనుషులు లేదంటే రెడ్ బుక్ కు సంబంధించి మేము వాళ్ళు రాశారని చెప్పేసి వాళ్ళని మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యని ఎలా చూడాలి? అంటే ఒకటి ఐపీఎస్ఎల్కి సంబంధించి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ఎల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బేసిక్గా అలిగేషన్ ఏంటంటే బొంబాయికి సంబంధించిన ఒక సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తికి సంబంధించి ఇతర ప్రైవేట్ కేసులో ఏదైతే పారిశ్రామికతను కాపాడడం కోసం ఆమెని బెదిరించి ఆమెను ఇబ్బంది పెట్టి వేరే కేసులో బుక్ చేశారు. దీంట్లో కొంతమంది అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు, నిబంధనలు భిన్నంగా ప్రవర్తించారు, ఆ రకంగా ఆమెను ఇబ్బంది పెట్టారనేది ప్రాథమికమైన అలిగేషన్. ఏం జరిగిందనేది చూడాలి. రెండో అంశం, మీడియాలో గత కొంతకాలంగా మీడియాలో ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని పట్ల సానుకూలంగా ఉన్న మీడియాలో ఈ జరుగుతున్న చర్చల ప్రకారం వీళ్ళు ఆ పారిశ్రామికవేత్తని ఆమె బ్లాక్మెయిల్ చేసినట్టుగా, ఆ బ్లాక్మెయిల్ చేసే క్రమంలో ఆమె పైన ఇక్కడ కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి కేసు పెడితే ఆ కేసులో ఆమెను అత్యుత్సాహాన్ని చూపి బొంబాయికి వెళ్ళి ప్రైవేట్ విమానంలో తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ అరెస్ట్ చేశారు, వేరే కేసు పెట్టారు, వాళ్ళతో నేరం ఒప్పించారు, ఇక్కడ బియాండ్ లిమిట్స్ దాటారు అనేది ప్రధానమైన అలిగేషన్స్ గా గత కొంతకాలంగా మీడియా చర్చలు బట్టి మనకు అర్థం అవుతుంది. అయితే జరిగింది ఏమిటో ప్రభుత్వం లేకపోతే ఏజెన్సీలు లేకపోతే విచారణ అధికారి చెప్పాలి. పైకి వినిపిస్తున్నది మాత్రం ఇది. అయితే ఇది ఏ మేరకు కేసు నిలుస్తుంది, దీని చుట్టూ రాజకీయాలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశంగా ఉంటుంది. ప్రధానంగా ఈ కేసు సస్పెండ్ చేసిన వెంటనే వాళ్ళని రిమూవ్ చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. కారణం ఏంటంటే అపాయింట్మెంట్ అథారిటీ ఐపీఎస్లకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, యూపీఎస్సీ ద్వారా అవుతారు కాబట్టి వాళ్ళు చేయలేరు. కాబట్టి వాళ్ళకి అప్లైట్ అథారిటీగా ఈ క్యాట్ని అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ హైదరాబాద్ని ఫిర్యాదు చేస్తారు. అక్కడ వాద ప్రతివాదాలు జరుగుతాయి. అక్కడ ఏం జరిగినా అంటే ఐపీఎస్ల సస్పెన్స్ని ఎత్తేసినా, ఐపీఎస్ సస్పెన్లు కరెక్ట్ అని చెప్పి క్యాట్ తీర్పిచ్చి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. హైకోర్టుకి వెళ్ళడానికి లేదు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. అంటే ఏమి తీర్పిచ్చినా క్యాట్లో వీళ్ళకి అనుకూలంగా ఇస్తే వాళ్ళు పోతారు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఈ కేసులో ఉన్నట్టు మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఇది ఇప్పట్లో తెగే సమస్య కాదు, ఏమవుతుందో తర్వాత విషయం. కాబట్టి ఇప్పుడు సస్పెన్షన్ పైన వీళ్ళు క్యాట్కి వెళ్తారు. రిలీఫ్ వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి అన్యాయంగా సస్పెండ్ చేశారని ప్రభుత్వం మీద ముద్రపడుతుంది. ప్రభుత్వం ఖచ్చితంగా సుప్రీంకోర్టుని అప్పీల్ చేస్తుంది, మళ్ళీ వాళ్ళు నోటీసులు ఇస్తారు, మళ్ళీ జరుగుతుంది. అప్పుడు వీళ్ళకి రిలీఫ్ వస్తుంది, వాద ప్రతివాదాలు జరుగుతాయి. ఒకవేళ ఐపీఎస్ సస్పెన్షన్ కరెక్ట్ అని చెప్పి కోర్టు ఈ క్యాట్ అందింది అనుకోండి, వాళ్ళు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారు. అప్పుడు మళ్ళీ చర్చ. అంటే ఈ ముగ్గురు చుట్టూ జరిగినటువంటి ఈ సస్పెన్షన్ రచ్చ రాజకీయ రచ్చగా మారుతుంది. ఆ రాజకీయ రచ్చ జరుగుతూనే ఉంటుంది 5 ఏళ్ళు. బహుశా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు అది కొత్త టర్న్ తీసుకోవచ్చు, లేకపోతే పాత ప్రభుత్వం కొనసాగితే ఇంకో రూపం తీసుకోవచ్చు. ఎందుకంటే సరే ఈ ఐపీఎస్ల రచ్చ అనేది జరుగుతుంది. ఏం జరిగింది అనేది వాళ్ళు ఆ సస్పెన్షన్ ఆర్డర్లో కన్నా రేపు క్యాట్ ముందు వచ్చే ఆర్గ్యుమెంట్ లో బలంగా ప్రభుత్వం పెట్టే అవకాశం ఉంది. ఒకటి వాస్తవం, ఎవరైనా లిమిట్స్ దాటి ప్రవర్తిస్తే వాళ్ళకి శిక్షార్హులే. అది ఐపీఎస్లు అయినా ఐఏఎస్లు అయినా ఎవరైనా. అసలు ఏం జరిగింది, ఇది నిజంగా వాళ్ళు లిమిట్స్ దాటి వాళ్ళపైన చర్యలు తీసుకున్నారా, లేదా వారి పట్ల కొంత భిన్నమైన అభిప్రాయం, పొలిటికల్ మోటివ్ ని ఆపాదిస్తున్నారు కాబట్టి ఆ పొలిటికల్ మోటివ్ తో సాంకేతికంగా చర్య తీసుకున్నారా అనేది తదుపరి చర్యల్లో మనం బయటపడుతుంది అనేది అనుకోవచ్చు.